హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. హైదరాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే తగ్గ ఫోర్ ఉండబోతా ఉంది. ఒకవైపు మజిలీ పార్టీ, మరొక వైపు బీజేపీ, ఈ రెండు పార్టీలతోనైతే తగ్గ ఫోర్ ఉండబోతా ఉంది. ఇంకా ప్రధాన పార్టీలు అని చెప్పుకునే అటు బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ మేము ఎలక్షన్స్కే దూరం ఉంటున్నామని చెప్పడం అయితే జరుగుతా ఉంది. ఈ అన్ని అంశాల గురించి అయితే మాట్లాడదాం. మనతోని బీజేపీ అభ్యర్థి డాక్టర్ ఎన్ గౌతమ్ రావు గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం. సరే ఎలా చూస్తున్నారు సార్? ప్రధాన పార్టీలని చెప్పుకునే అటు బీఆర్ఎస్ గాని, ఇటు కాంగ్రెస్ గాని మేము ఎలక్షన్‌లోనే పాల్గొనమని చెప్పడం అయితే జరుగుతా ఉంది. ఎలా చూస్తా ఉన్నావు? ఈ వ్యాఖ్యలు ఎలా చూస్తావు? అసలు భారతీయ జనతా పార్టీని ఈరోజు ఎంఐఎం రెండు పార్టీలే అభ్యర్థులు నిలబెట్టాయి. అవును సార్. నేను అడుగుతున్నాను కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎందుకు ఈరోజు అభ్యర్థులు నిలబెట్టలేదని. హ్మ్. కాబట్టి రేపు సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎలక్షన్‌లో పార్టిసిపేట్ చేయమని అయితే అంటున్నారో, వాళ్ళందరూ కూడా ఈరోజు అయితే ఓటర్స్ ఉన్నారో, ఈ యొక్క స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో ఓటేసే వాళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులే. కాబట్టి వాళ్ళందరూ కూడా ఒకప్పుడు ఓటేస్తే రాజ్యాంగ ప్రకారం ప్రజాస్వామ్యంలో వాళ్ళకి ఇచ్చినటువంటి హక్కది. కాబట్టి ఆ హక్కును ఉపయోగించుకొని వీళ్ళు ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడి ఈరోజు ఈ అవకాశం లభించింది వాళ్ళకి. కానీ దాన్ని వీళ్ళు దుర్వినియోగం చేసుకుంటా ఉన్నారు. కానీ ఆ దుర్వినియోగం చేసుకున్నప్పుడు రేపు మళ్ళీ క్షేత్రంలో పోయినప్పుడు ఏ విధంగా మళ్ళీ ప్రజలు అడుగుతారు ఓటేయమని. కాబట్టి నువ్వు ఎందుకు ఓటేయలేదంటే ఏం చెప్తారు ఆ రోజు? కాబట్టి నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని, రాజ్యాంగబద్ధంగా నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నువ్వు దుర్వినియోగం చేసి రేపు మళ్ళీ ప్రజాక్షేత్రంలో పోయి నువ్వు ఓటేయాలని అడుగుతావు. కాబట్టి ఒక ఎంఐఎం అంటగాగి ఎంఐఎంను గెలిపేయడం కొరకు నువ్వు ప్రజాస్వామ్య వ్యవస్థనే కూని చేస్తావని చెప్పి నేను చెప్తా ఉన్నాను. కాబట్టి ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఓటును ఉపయోగించుకోకుండా ప్రజలను ఏ విధంగా నువ్వు మోసం చేస్తానో కూడా ఈరోజు ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. కాబట్టి రేపు మళ్ళీ ఏ విధంగా నువ్వు పోయి ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ ఓట్లాడుతాయని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇంకోటి చాలా మంది గౌతమ్ రావుకి టికెట్ ఎందుకు ఇచ్చారు అనేది కూడా కోణంలో చాలా మంది అడుగుతా ఉన్నారు. అసలు ఎందుకు ఇచ్చారు? అసలు బీజేపీ ప్లాన్ ఏంది అనంటే ఏం చెప్తారు? బీజేపీ తప్పకుండా ప్రజాస్వామ్యంలో మేము ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఎలక్షన్‌లో కూడా పోటీ చేస్తాం. మా బాణిని వినిపించడం కొరకు, ప్రజలకు సేవ చేయడం కొరకు ఖచ్చితంగా మేము ఈ యొక్క ఎలక్షన్‌లో మేము పార్టిసిపేట్ చేస్తాం. భారతీయ భారతీయ జనసంఘ్ కూడా మొదలు ప్రారంభించినప్పటి నుంచి కూడా సగం పార్లమెంట్ సీట్‌లో పోటీ చేసినారు. ఆ రోజు బలం ఉన్నా లేకున్నా పోటీ చేసినాం. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అయితే ఈరోజు పోటీ చేస్తలేరు కదా! హ్మ్. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్‌లో, తర్వాత అసెంబ్లీ ఎలక్షన్‌లో అదే హైదరాబాద్ పార్లమెంట్ కింద ఉన్నటువంటి యాకత్‌పురా లేకుంటే బహదూర్‌పురా దగ్గర పోటీ చేసినారు. అక్కడ బలం ఉందని పోటీ చేసినారా? అక్కడ ఆ రోజు పోటీ చేసి హిందువుల ఓట్లు చీల్స్తే ఎంఐఎం గెలుస్తుంది కాబట్టి పోటీ చేసినారు. ఈరోజు పోటీ చేస్తే ఎంఐఎంకు ఇబ్బంది అవుతుంది కాబట్టి పోటీ చేయట్లేదు. కాబట్టి ఎంఐఎంను గెలిపియడమే ఒక లక్ష్యంగా ఈ యొక్క బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉన్నాయి కాబట్టి ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. రేపు జరగబోయేటువంటి ప్రతి ఎన్నికలలో కూడా మేము ఎంఐఎంతో అంటగా అవుతున్నాము. ఎంఐఎమే మేము సమర్థించబోతున్నాం అని చెప్పి ప్రజలు ఓటు అడగాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను. కాబట్టి రేపు ఎంఐఎం ఈ యొక్క హైదరాబాద్‌లోనే కాదు, రేపు తెలంగాణలో పాగేయాలని ప్రయత్నం చేస్తా ఉంది. గతంలో ఏదైతే మజ్లిసు, ఈరోజు ఉన్నటువంటి మజ్లిసు గతంలో ఉన్నటువంటి రజాకార్ల యొక్క వంశపారంపర్యంగా వచ్చినటువంటి పార్టీ. కాబట్టి రజాకార్లు ఏ విధంగా తెలంగాణ ప్రజలు ఇబ్బంది పెట్టినారో కూడా ఇంకెవరు మర్చిపోలేదు. కాబట్టి మళ్ళా అటువంటి రజాకార్లను మళ్ళా అధికారంలో తీసుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి బీఆర్ఎస్‌కు, కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసన్నమైంది. ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. సార్ మొన్న పట్టభద్రుల ఎలక్షన్స్ అప్పుడు కూడా బీఆర్ఎస్‌ని చాలా సార్లు విమర్శించింది కాంగ్రెస్. క్యాండిడేట్‌ని పెట్టట్లేదు. బీజేపీకే సపోర్ట్ చేస్తా ఉందన్నట్టు విమర్శించింది. మరి ఈ రోజు కాంగ్రెస్ కూడా అదే పని చేస్తా ఉంది. డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా ఒక ఎంఐఎంకి పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టే కనబడతా ఉంది. అసలు ఎలా చూస్తా ఉన్నారు? ఒకనాడు విమర్శించిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు అదే తోవలకి వెళ్ళడం ఎలా చూస్తా ఉన్నారు? ఈరోజు మనకు అర్థమవుతుంది. కాంగ్రెసు, బీఆర్ఎస్, ఎంఐఎం 3 కూడా ఈ రాష్ట్రంలో ఒకటే. బీఆర్ఎస్ నాడ్ బీఆర్ఎస్ ఏదో మాట్లాడుతది. కాంగ్రెస్ దాన్ని సమర్థిస్తది. కాంగ్రెస్ ఏదో మాట్లాడుతది. బీఆర్ఎస్ సమర్థిస్తది. కాబట్టి ఈరోజు 3 కలిపి 2 పార్టీలు కలిపి మళ్ళా ఎంఐఎం ఈరోజు చేసేటువంటి బహిరంగ సభలో పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. వక్ఫ్ బోర్డ్ సంబంధించినటువంటి విషయంలో కూడా ఈ 3 పార్టీలు కలిసి పనిచేస్తా ఉన్నాయి. కాబట్టి రాబోయేటువంటి ఎలక్షన్‌లో కూడా ఈ 3 కలిసే పనిచేస్తారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒకటే మాత్రం ఈ యొక్క ఎంఐఎంని అడ్డుకునే పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ సమర్థించవలసిందిగా కోరుతా ఉన్నాను. ప్రధానంగా ఎంఐఎం పార్టీ ఏదైతే వక్ఫ్ బిల్లుకి సంబంధించిన దాని మీద ఫోకస్ చేస్తా ఉంది. వాటి గురించే ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. అట్లా అని బీజేపీకి ఓటేయొద్దు. ఏదైతే మన సంబంధించిన హక్కులు ఏవైతే ఉన్నాయో మనం కాపాడుకోవాలంటే ఎంఐ పార్టీనే గెలిపించుకోవాలని పిలుపునిస్తా ఉన్న మేరకు కనబడతా ఉంది. అసలు మీరు ఎలా డిఫెండ్ చేసుకోబోతా ఉన్నారు ఈ వ్యాఖ్యలు? ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ విషయంలో మనం హిందూ, ముస్లిం అనే ఒక విషయం లేదు ఇక్కడ. హ్మ్. అది ముస్లిం సమాజానికి సంబంధించింది అటువంటిది. ముస్లింలో ఉన్నటువంటి కొంతమంది మత పెద్దలు, కాంగ్రెస్‌లో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు ఇన్ని రోజులు వక్ఫ్ బోర్డ్‌ని పెట్టి లబ్ధి పొందినారు. కాబట్టి పేద ప్రజలకు దానివల్ల లాభం జరగలే.
కాబట్టి పేద ప్రజలకు లాభం జరిగే విధంగా దాంట్లో చట్ట సవరణ తీసుకురావడం జరిగింది. కాబట్టి పేద ప్రజలు అక్కడ ముస్లిం సమాజంలో ఉన్న పేద ప్రజలే. కాబట్టి వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు ఇలా పుట్టగతులు ఉండవనే ఆలోచనతోని దాన్ని రెచ్చగొట్టి ఈరోజు ఆ యొక్క కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఒకరోజు ఈరోజు కాకుండా రేపు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళ దగ్గర పోతా ఉంది. విషయాలన్నీ కూడా చెప్తాం. దానివల్ల లాభాలేంది, నష్టాలను కూడా విశదీకరించి చెప్తాం. అప్పుడు తప్పకుండా అర్థం చేసుకొని వీళ్ళు చేసే స్వరూపం అర్థమవుతుంది. గౌతమ్ రావు గారి ధైర్యం ఏంటి? ఎందుకంటే ఇక్కడ మీకు బలం గూడా కొంత తక్కువున్నప్పటికి గూడా మీరు ఏ ధైర్యంతోని ముందుకెళ్తా ఉన్నారంటే ఏం జెప్తారు? ధైర్యం ఒకటే. ధైర్యం ఒకటే ఏందంటే ఈరోజు ఎంఐఎంని అడ్డుకోవడం కొరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ముందుకొస్తారని చెప్పి, వీళ్ళు ఆత్మ ప్రబోధంతోని ఓటేస్తారని చెప్పి, కాబట్టి ఎంఐఎంని అడ్డుకోవాలని వీలైతే కాంప్రమైజ్ అయినారో, దానికి బలంగా నిలబడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ ముందుకొచ్చిందో, భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా నేను కూడా ముందుకొచ్చాను. ఏ ఏ విధంగా పనులు చేయబోతా ఉన్నారు? ఒకవేళ మీరు ఎమ్మెల్సీగా గెలిస్తే హైదరాబాద్‌ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? అసలు ప్రజల సమస్య ఏమన్నా తెలుసా గౌతమ్ రావు కంటే ఏం జెప్తారు? హైదరాబాద్ అంటే చాలా మటుకు ఒక హైటెక్ సిటీ లేకుంటే కొన్ని రోడ్లు చూయించి తర్వాత డెవలప్‌మెంట్ అని చూపిస్తా ఉన్నారు. అవును. హైదరాబాద్ అంటే అదొకటి హైటెక్ సిటీ కాదు. హైదరాబాద్ అంటే ఇక్కడ ఉన్నటువంటి చార్మినారు, ముషిరాబాదు, అంబర్‌పేటు, జుబ్లీ హిల్స్ ఇవన్నీ ప్రాంతాల్లో నివసించే ప్రజలు కూడా హైదరాబాద్ కిందనే వస్తారు. అవును. కాబట్టి వీళ్ళకి సరైనటువంటి త్రాగునీరు గానియండి, సరైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ గానియండి, సరైనటువంటి వైద్య సదుపాయం అందే విధంగానే లేదు. అక్కడ ఉన్నటువంటి బస్సులో ఉన్నటువంటి పేద ప్రజలు చదువుకోవడానికి స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ కూడా సరైనటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేదు. వీటన్నిటిని కల్పించినప్పుడు మౌలిక సదుపాయాలు కల్పించి, సరైనటువంటి సౌకర్యాలు కల్పించి ప్రజలు గూడా ఈ ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు గూడా హైటెక్ సిటీలో నివసిస్తున్న ప్రజలకు సమాధానంగా సరిసమానంగా జీవించిన మాత్రమే హైదరాబాద్ డెవలప్‌మెంట్ మాట్లాడగలుగుతాం కాబట్టి, నేను ఈ ప్రజల గురించి నేను వాళ్ళకైతే అవసరాలున్నాయో అవి తీర్చడానికి ప్రయత్నం చేస్తాను. సార్ లక్షల మంది జీవిస్తున్న హైదరాబాద్‌లో దాదాపుగా 120 మందికేమో ఓటు అవకాశం ఉంది. అంటే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? మీ అభ్యర్థిగా అంటే బీజేపీ అభ్యర్థి గావచ్చు, లేకుంటే ఎమ్మెల్సీ క్యాండిడేట్‌గా ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అయితున్నారో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఎన్నుకోబడినటువంటి వాళ్ళు కాబట్టి, స్థానిక ప్రజల యొక్క మనోభీష్టం మేరకు రేపు జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలని, వాళ్ళు రేపైతే కోరుకుంటున్నారో, అయితే ఇక్కడ ఎంఐఎంను అడ్డుకోవాలని చెప్పి కోరుకుంటున్న ప్రజలు, వాళ్ళ అభిష్టం మేరకు ఓటు వేయాలని. కాకుండా మీరు ఓటు వేసే ముందు ఒకసారి మీ స్థానికంగా ఉన్నటువంటి మీ ప్రజలతోని చర్చ చేయండి. మీ కుటుంబ సభ్యులతోని చర్చ చేయండి. తర్వాత మీరు ఓట్లో పాల్గొనండి. మీరు ఎంఐఎంకి సమర్థిస్తారా? భారతీయ జనతా పార్టీ సమర్థిస్తారా? ఈరోజు ప్రజలు గమనిస్తా ఉన్నారు. రేపు రాబోయేటువంటి రోజులలో కూడా ఒక జాతీయ భావాన్ని సమర్థిస్తారా? ఒక మతోన్మాదాన్ని ప్రేరేపిస్తారా కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ విధంగానే మీ యొక్క ఆత్మ ప్రబోధంతోని ఈ యొక్క ఎలక్షన్‌లో పార్టిసిపేట్ చేసి ఓటు వేయాల్సిందిగా విన్నవిస్తా ఉన్నాను. ఓకే. సార్ ప్రధానంగా బీజేపీ పైన చాలా నుండి విమర్శలొస్తా ఉన్నాయి. 8 మంది ఎంపీలను గెలిపిస్తే తెలంగాణకు జేసింది ఏం లేదు. ఇప్పుడు ఎమ్మెల్సీని గెలిపించినా గూడా ఏం జేస్తారు అనేది ఒక క్వెషన్ మార్క్ లెక్క అయిపోయింది. సో, అలాంటి క్వెషన్ రేజే వాళ్ళకి ఏం జెప్తారు? ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో అడుగుతా ఉన్నాను. గతంలో 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలించినటువంటి బీఆర్ఎస్ ఏం చేసిందని అడుగుతా ఉన్నాను. ఏమి చేయకుండానే ప్రజలను మభ్యపెట్టి, ప్రజలను మోసం చేసి, ప్రజలను పక్కదారి పట్టేయడం కొరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎంపీల గురించి మాట్లాడుతున్నారు. మోడీ గారు వచ్చిన తర్వాతనే దేశమంతా కూడా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతా ఉంది. దేశం ప్రపంచంలోనే ఒక దేశానికి ఒక మంచి పేరు రావడం కారణంగా ఈరోజు వచ్చినటువంటి డెవలప్‌మెంట్ ఏదైతే ఉందో, ఈరోజు ఊదరగొడుతున్నటువంటి ఇన్ని లక్షలు, అన్ని కోట్లు వచ్చాయని డెవలప్‌మెంట్ గురించి వచ్చినాయి, ఇండస్ట్రీస్ వచ్చాయని చెప్తున్నారో, అది మోడీ గారి చలవనే ఇండైరెక్ట్‌గా. కాబట్టి అది అర్థం చేసుకొని ప్రజలు 8 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించినారు. ఎమ్మెల్యేని గెలిపించినారు. మొన్న జరిగినట్టు ఎమ్మెల్సీ కూడా గెలిపించినారు. కాబట్టి ప్రజలకు అర్థమవుతుంది. మీరేదో మాట్లాడినంత మాత్రాన దాంట్లో వేరే ఇంకేమి విషయాలు లేవు. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ సార్.